హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టేషన్ లాప్రోస్కోపిక్ సర్జన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక కపుల్ వీడియో చేసినారు. ఆ వీడియోలో అమ్మాయి ఇంటి దగ్గర నార్మల్ డెలివరీ చేసే వీడియో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలో వాళ్ళ హస్బెండ్ అమ్మాయికి ఇచ్చే సపోర్ట్ గురించి అంతా వీడియో చేస్తున్నారు. దాని కింద వచ్చిన కామెంట్స్ కనుక చూసినట్టయితే, అక్క మీకు ధైర్యం ఎక్కువ, అక్క మీరు చాలా గ్రేటు, కొంతమంది కంగ్రాచ్యులేషన్స్ అక్క, మరి కొంతమంది మీరు చాలా ఇన్స్పిరేషన్ అక్క, కొంతమంది అయితే అక్క కింద చిన్న ఆపరేషన్ చేసుకోలేదు కదా ఎలా, చాలా వరకు ఈ యాక్ట్ని అపోజ్ చేశారు. ఇంటి దగ్గర డెలివరీ చేసుకోవడం సేఫ్ కాదు కదా అని కొంతమంది వరకు నేను దాకా చెప్పిన కామెంట్స్ చేస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు హోమ్ డెలివరీ వల్ల వచ్చే నష్టాల గురించి మీకు ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది అయితే పాతకాలంలో అన్నీ ఇంట్లోనే నార్మల్ డెలివరీలు అయ్యేది కదా, ఇప్పుడే అనవసరంగా హాస్పిటల్లో డెలివరీలు అవుతున్నాము అని కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ కూడా హోమ్ డెలివరీస్ని నివారించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. టాపిక్ విషయానికి వస్తే మనకు ఎంఎంఆర్, ఐఎంఆర్ అంటారు. ఎంఎంఆర్ అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 మందిలో ఎంతమంది డెలివరీ తర్వాత చనిపోతున్నారు అనేది సూచిస్తుంది. అదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 లైవ్ బర్త్స్లో ఎంతమంది పుట్టిన బిడ్డలు చనిపోతున్నారని సూచిస్తుంది. దీని స్టాటిస్టిక్స్ విషయానికి వస్తే, అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం వస్తే ఈ ఎంఎంఆర్, ఐఎంఆర్ అనేది ప్రీవియస్ అంటే 70s ముందు చాలా ఎక్కువ ఉన్నది. అప్పట్లో 1,00,000 మందిలో వేలల్లో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా హాస్పిటల్ డెలివరీస్ వల్ల మనం తీసుకునే జాగ్రత్త వల్ల ఐఎంఆర్, ఎంఎంఆర్ అనేది చాలా తగ్గిపోయింది. వేలల్లో నుంచి వందల్లోకి వచ్చేసింది. ఇప్పుడు స్టాటిస్టిక్స్ కనుక చూస్తున్నట్టయితే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 2014 to 16 మధ్యలో 130 ఉండేది, 15-16 మధ్యలో 122 ఉండేది, 16-18 మధ్యలో 113 ఉండేది, 17-19 మధ్యలో 103 ఉండేది, 18-20 మధ్యలో 97 ఉండేది, 19-21 మధ్యలో 93 ఉన్నది. అంటే 2021కి గాను ప్రతి 1,00,000 డెలివరీస్కి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య 93 ఉన్నది. ఇప్పుడు రీసెంట్గా మన లాస్ట్ ఇయర్ లెక్కలు చూస్తే అరౌండ్ అది 80 to 85 అంటే చాలా తగ్గింది. దీనికి కారణం మెయిన్ హాస్పిటల్ డెలివరీస్ వల్ల. పాతకాలంలో కొన్ని కామెంట్స్ ప్రకారం పాతకాలంలో అంటే 70s, 80sకి ముందు ఇంట్లో డెలివరీ అయిపోయి చనిపోయే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటే ఇప్పుడు 100 కన్నా తగ్గింది. దానికి కారణం మెయిన్ హాస్పిటల్ డెలివరీస్ వల్ల. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే పుట్టిన తర్వాత బిడ్డలు ఎంతమంది చనిపోతున్నారని లెక్కలు చూస్తే 2014లో దాని సంఖ్య 39 ఉండింది. అది తగ్గుకుంటూ 2015లో 37, 2016లో 34, 2017లో 33, 2018లో 32, 19లో 30, 2020లో 28, 2021లో 27. ఇప్పుడైతే ఇంకా 27 కన్నా తగ్గిపోయింది. కాబట్టి ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, మెటర్నల్ మోర్టాలిటీ రేటు అనేది ప్రీవియస్గా పాస్ట్ కాలంలో చూస్తే ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. కాబట్టి చాలా వరకు డెలివరీస్ అనేది మంచిగానే అయిపోతుంది. ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తేనే అప్పుడు హాస్పిటల్ అవసరం ఉంటుంది. ఎందుకు ఒక 10 days ముందు ఒక డెలివరీ చేశాను, అది మంచిగా నార్మల్ డెలివరీ అయ్యింది. అమ్మాయికి అది 3rd డెలివరీ. సో 3rd డెలివరీ మంచిగా డెలివరీ అయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. కరెక్ట్గా డెలివరీ చేశాక బ్లీడింగ్ అనేది లేదు. కరెక్ట్గా అమ్మాయికి 1 hour తర్వాత బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఎంత బ్లీడింగ్ అంటే ప్రొఫ్యూజ్ బ్లీడింగ్. అసలుకి మనకు ట్యాప్లో ఎట్ట వాటర్ వస్తుందో అదే రకంగా బ్లడ్ అనేది వెజైనా నుంచి పోయింది. అమ్మాయికి అది మూడో గర్భం కావడం వల్ల ఈ బ్లీడింగ్ అనేది పోయింది. ఈ బ్లీడింగ్ హాస్పిటల్లో ఉంది కాబట్టి నేను దాన్ని వెంటనే కంట్రోల్ చేసి తల్లిని నేను కాపాడుకోగలిగాను. అదే ఈ బ్లీడింగ్ అనేది ఒకవేళ హోమ్ డెలివరీ అయ్యి ఉంటే ఇంట్లో వాళ్ళకి దాన్ని ఎట్ట కంట్రోల్ చేయాలో తెలియదు కదా. హాస్పిటల్కి తీసుకువచ్చే లోపల ఎంత బ్లడ్ లాస్ ఉంటుంది, హాస్పిటల్కి తీసుకువచ్చే లోపల తల్లి కూడా చనిపోయే అవకాశాలు ఉంటుంది. ఈ మధ్య కూడా నేను ఒక వీడియో చేశాను. ఒక బేబీ డెలివరీ అయిన తర్వాత ఏడవకుంటా ఉంటే ఆ రీసెస్టేట్ చేసి బిడ్డని ఏడిపించి బిడ్డకి శ్వాస ఇచ్చి ఇప్పుడు ఆ బిడ్డ కూడా నెక్స్ట్ రోజే ఇంటికి డిశ్చార్జ్ చేశారు. అదే బేబీ ఇంట్లో డెలివరీ అయితే హాస్పిటల్కి తీసుకొచ్చేలోపే బేబీ చనిపోతుంది. కాబట్టి డెలివరీస్ అనేది ఎప్పుడన్నా హాస్పిటల్లోనే సేఫ్గా ఉంటుంది.
ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చినా కానీ మేము ఆ బేబీని కానీ మదర్ని కానీ కాపాడుకోగలము. ఇంకో డౌట్ వచ్చి అక్క మీకు ఎపిసాటమీ కింద ఆపరేషన్ చేయలేదు కదా అన్నారు. సో ఆ వీడియోలో చూస్తుంటే అమ్మాయికి అది రెండో డెలివరీ లాగా ఉంది. సో రెండో డెలివరీకి మ్యాక్సిమం ఎవరు ఎపిసాటమీ ఇయ్యము. రెండో డెలివరీకి మామూలుగానే టేర్స్ లేకుండానే డెలివరీలు అయిపోతాయి. అదే మొదటి డెలివరీ అయితే మాత్రం ఎపిసాటమీ ఇవ్వకపోతే టేర్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సెకండ్ డెలివరీ కానీ థర్డ్ డెలివరీకి కానీ ఎక్కువ టేర్స్ రావు, వస్తే చిన్న చిన్న లాసరేషన్స్ వస్తాయి, అదే ఆటోమేటిక్గా అవి హీల్ అయిపోతాయి. కాబట్టి ఈ డెలివరీస్ అనేది ఎప్పుడు ఇందాక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియోస్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరు హోమ్ డెలివరీస్ ట్రై చేయకండి. ఎప్పుడన్నా హాస్పిటల్ డెలివరీస్ అనేది సేఫ్. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.